అనేక మంది మనుషులు ఉంది. ఎందుకంటే ఈరోజు తెలంగాణలో భారతీయ జనతా పార్టీ సంబరాలు చేసుకోవడం కోసం భారతీయ జనతా పార్టీ కావాలని కోరుకున్నాం. గత 12 సంవత్సరాలుగా తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణను పూర్తిగా 2 పార్టీలు డిస్ట్రాయ్ చేశాయి. తెలంగాణ ఆర్థిక వ్యవస్థను పూర్తిగా డిస్ట్రాయ్ చేశాయి. తెలంగాణకు సంబంధించినటువంటి మరి అన్ని రంగాలలో ఈరోజు పూర్తిగా గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు వేయలేనటువంటి పరిస్థితి, స్కూళ్ళు ఉంటే రిపేరింగ్ చేయలేనటువంటి పరిస్థితి, వెల్ఫేర్ యాక్టివిటీ చేయలేనటువంటి పరిస్థితి, ఈరోజు అప్పులు చెల్లించాలంటే మళ్ళీ అప్పులు తీసుకురావాల్సిన పరిస్థితి, వడ్డీ కట్టాలంటే అప్పులు తేవాల్సిన పరిస్థితి, ఈవెన్ కేంద్ర ప్రభుత్వ పథకాలు అమలు చేయాలంటే మళ్ళీ దాన్ని కూడా అప్పులు చేసి కేంద్ర ప్రభుత్వ పథకాలకు 40% 30% వాళ్ళు స్టేట్ గవర్నమెంట్ ఇవ్వాలి కాబట్టి అది కూడా అప్పులు చేసి ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి పథకాలు అమలు చేస్తూ ఉన్నారు. ఈరోజు తెలంగాణ ఏర్పడినప్పుడు 2014లో మిగులు బడ్జెట్తో ఉన్నటువంటి తెలంగాణ ఈరోజు సుమారు 11-12 లక్షల కోట్ల రూపాయలు 12 లక్షల కోట్ల రూపాయలు ఈరోజు తెలంగాణ అప్పు ఏర్పడింది. ఓకే, ఎక్కడ ఉన్నటువంటి మిగులు రాష్ట్రం ఏ రకంగా ఉంది? ఈరోజు రాష్ట్రం పూర్తిగా భవిష్యత్తు ఏ రకంగా ఉండబోతుంది అంటే ఆర్థిక సంక్షోభంలో ఉంటుంది. ఇలాంటి రాష్ట్రం ఈరోజు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ నేతృత్వంలో ఈ రకంగా దిగజారినటువంటి రాష్ట్రం బాగుపడాలంటే మరి దీనికి చేయూతనిచ్చి అందించి పైకి తీసుకురావాలంటే సాయంకాలం వరకు ఎక్కడి నుంచి అప్పు తీసుకురావాలా, ఉదయం లేస్తే సాయంకాలం వరకు ఏ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి కేంద్రంలో బ్యాంకుల నుంచి కానీ, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి కానీ, వరల్డ్ బ్యాంక్ నుంచి కానీ, జపాన్ డెవలప్మెంట్ బ్యాంక్ కానీ ఏ బ్యాంకుల నుంచి అప్పులు తీసుకురావాలనే ఆలోచనే తప్ప, ఎందుకంటే అప్పులు లేకపోతే పూట గడవదు, అప్పులు లేకపోతే ఏ కార్యక్రమం కూడా ముఖ్యమంత్రి కారులో కూడా డీజిల్ పోయినటువంటి పరిస్థితి ఉంది. కాదు సార్, రాష్ట్ర ప్రభుత్వాలు చేసే అప్పులు కేంద్ర ప్రభుత్వం కంట్రోల్ చేస్తుంటుంది, ఎఫ్ఆర్బిఎం లిమిట్ ఉంటుంది. మీరు ఎఫ్ఆర్బిఎంలో రిలాక్సేషన్ ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వాలు అప్పులు చేస్తున్నాయి అవుట్ ఆఫ్ ద బాక్స్ పై. అనేక కార్పొరేషన్స్ పెట్టి అన్ని కార్పొరేషన్స్ పేరు మీద ఈరోజు హైదరాబాద్లో రోడ్లకు ఒక కార్పొరేషన్, హైదరాబాద్లో స్కూళ్ళకు ఒక కార్పొరేషన్ ఉన్నదే, జిహెచ్ఎంసీ కార్పొరేషన్. అది ఆ కార్పొరేషన్లో మరో కార్పొరేషన్ సపరేట్, మెయిన్ ప్రధాన రోడ్లకు కార్పొరేషన్, హైదరాబాద్ స్కూల్ అభివృద్ధి కోసం కార్పొరేషన్. ఎందుకు? అప్పులు తేవాలా. కాబట్టి ఈ రకమైనటువంటి పరిస్థితి అప్పుల పేరు మీద ఈరోజు చట్టంలో ఉన్నటువంటి దోసుకులు అడ్డం పెట్టుకుని, ఎందుకంటే మనం కూడా అనలేము అప్పు తేవద్దు, తెలంగాణ అభివృద్ధి జరగకూడదు అనలే, అది పొలిటికల్ పార్టీకి అనలేను. కానీ దానికి ఒక లిమిట్ ఉండాలి. అల్టిమేట్గా ఇది రేవంత్ రెడ్డి కట్టడు, లేకపోతే కేసీఆర్ కట్టడు, నరేంద్ర మోడీ గారు ఎవరు కట్టరు. ఇదంతా కూడా మళ్ళీ ప్రజలదే, ప్రజల డబ్బే. దాన్ని ఈ రకంగా తమ వ్యక్తిగతమైనటువంటి రాజకీయ అవసరాల కోసము, రాజకీయ ప్రాధాన్యత కోసము ఈరోజు ప్రియారిటీ సెక్టార్ను వదిలిపెట్టి అప్పులు చేసి ప్రచారం కోసం పథకాలు నిర్వహించి, ఓట్ల కోసం పథకాలు నిర్వహించి ఆఖరికి ఎవరే డిస్ట్రాయ్ చేస్తున్నారు? మీరు తెలంగాణ డెవలప్మెంట్ డిస్ట్రాయ్ చేస్తున్నారు. సరే, ఆ ప్రభుత్వాలు 12 ఏళ్ల కాలంలో కాంగ్రెస్ 2.5 ఏళ్ళు, బీఆర్ఎస్ 9.5 ఏళ్ళు తెలంగాణ అభివృద్ధి చేయలేదు. మీరు గత ప్రభుత్వంలో ఈ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు. కిషన్ రెడ్డి తెలంగాణకు సాధించింది ఏంటి? రేవంత్ రెడ్డి పదే మాట్లాడుతున్న మాట ముఖ్యమంత్రి గారు మిమ్మల్ని టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారు. తెలంగాణ కోసం ఏం మాట్లాడలేదని చెప్తున్నారు. వేటివ్ న్యూస్లో ఒక గంట సేపు నాకు ప్రత్యేకంగా సెషన్ పెట్టండి. నేను ఏమేం చేశాను మొత్తం నా తాన డేటా ఉంది. 1 2 3 4 5 బుల్లెట్స్. ఈరోజు ఒకటి, కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన పనులు కేంద్ర ప్రభుత్వం చేయాలి, రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన పనులు రాష్ట్ర ప్రభుత్వం చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం పెట్టినటువంటి ప్రణాళిక మా ఎజెండాలో ఉండకూడదు. కేంద్ర ప్రభుత్వం పెట్టినటువంటి ఎలక్షన్ల ముందు భారతీయ జనతా పార్టీ పెట్టినటువంటి ఎజెండా మనకి టీఆర్ఎస్ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేయకూడదు. నేను చేయాల్సినటువంటి పనులు, కేంద్ర ప్రభుత్వం ఈరోజు రైతులకు సంబంధించినటువంటి 4 నెలల అకౌంట్ వేస్తా ఉన్నాం. మేము అధికారంలో రాకముందు 2004లో జాతీయ రహదారులు, అంతకుముందు కూడా వాజ్పేయి గారు చేసిన జాతీయ రహదారులే, జాతీయ రహదారులు వాజ్పేయి గారు ప్రారంభిస్తే 10 సంవత్సరాలు యూపీఏ క్లోజ్ చేసింది. మళ్ళీ నరేంద్ర మోడీ గారు 2014లో 2014లో ప్రారంభిస్తే 2400 కిలోమీటర్లు ఉన్నటువంటి జాతీయ రహదారులు తెలంగాణ పరిధిలో ఈరోజు 5000కు పైగా ఈరోజు జాతీయ రహదారులు అభివృద్ధి చేశాం. అద్భుతమైనటువంటి రోడ్లు. మీరు హైదరాబాద్ నుంచి వరంగల్కి వెళ్ళాలన్నా, హైదరాబాద్ నుంచి నాగపూర్కి వెళ్ళాలన్నా, హైదరాబాద్ నుంచి బాంబేకి వెళ్ళాలన్నా, హైదరాబాద్ నుంచి బెంగళూరుకి వెళ్ళాలన్నా, హైదరాబాద్ నుంచి విజయవాడకి వెళ్ళాలన్నా, హైదరాబాద్ నుంచి మీరు వరంగల్కి వెళ్ళాలన్నా సిమెంట్ రోడ్ వేసాం. ఇప్పుడు హైదరాబాద్ టు సిమెంట్ రోడ్. ఎక్కడికి వెళ్ళినా కూడా అద్భుతమైనటువంటి జాతీయ రహదారులు. నేను 1994లో నేను అమెరికాకి వెళ్ళినప్పుడు ఆ రోడ్లు చూసినప్పుడు అనుకునేవాడిని ఎప్పుడైనా ఇటువంటి రోడ్లు మా దేశంలో వస్తాయని. ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశంలో ఏ రాష్ట్రానికి వెళ్ళినా, అది వెస్ట్ బెంగాల్కి వెళ్ళి, వెస్ట్ బెంగాల్లో
డెవలప్మెంట్ అంటే నేషనల్ హైవేస్ తర్వాత ఏముండదు. ఈరోజు తమిళనాడుకి వెళ్ళినా, ఆంధ్రకి వెళ్ళినా, ఖమ్మానికి వెళ్ళినా, విజయవాడకి వెళ్ళినా, విశాఖపట్నం వెళ్ళినా, ఆదిలాబాద్కి వెళ్ళినా, లేకపోతే మంచిర్యాలకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా జాతీయ రహదారుల డెవలప్మెంట్ నీకు కనిపిస్తుంది. ఓకే, ఒక గర్వంగా కనిపిస్తుంది. జాతీయ రహదారులు అభివృద్ధి చేసాం. రైల్వేస్ నెట్వర్క్ టోటల్ ఎలక్ట్రిఫికేషన్ చేసాం తెలంగాణలో. 42 రైల్వే స్టేషన్లు సైమల్టేనియస్లీ డెవలప్మెంట్ చేస్తున్నాం. మనం సికింద్రాబాద్, నా పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ తీసుకుంటే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ 720 కోట్లతోటి రీడెవలప్మెంట్ చేస్తూ ఉన్నాం. శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఏ రకంగా ఉందో సికింద్రాబాద్ ఎయిర్పోర్టు ఈ సంవత్సరం ఎండింగ్ లోపల ఆ రకంగా హాస్పిటల్ కంటే, లేకపోతే ఉస్మానియా హాస్పిటల్ కంటే ఓపీ పేషెంట్స్ ఎక్కువ ఉంటారు. ఓకే, ఆ రకంగా ఏ సెక్టార్ తీసుకున్న కేంద్ర ప్రభుత్వం సంబంధించి ఒక స్టాండర్డ్లో కరప్షన్, అవినీతి రహితంగా, ఒక అడ్మినిస్ట్రేషన్ అకౌంటబిలిటీ ఉండే విధంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు మేము డెవలప్మెంట్ చేస్తా ఉన్నాం తెలంగాణలో. ఓకే ఓకే, డెవలప్మెంట్ గురించి మీరు చెప్తున్నారు. సరే, డెవలప్మెంట్ గురించి రేవంత్ రెడ్డి గారు చాలా సందర్భాల్లో మాట్లాడుతున్నారు. మీరు గంట సెషన్ పెట్టమన్నారు, అంత టైం నేను పెట్టలేను కాబట్టి ఇప్పుడు తర్వాత పెట్టు. డెఫినెట్గా తర్వాత ఇట్లనే పెద్ద మనుషులందరినీ పిలిచి, ఓకే, సీనియర్ సిటిజన్స్ అందరిని పిలిచి పెట్టు. నేను తెలంగాణకి ఏం చేశానో బాగా చెప్తా. ఈరోజు ఇంకొకటి మీరు తెలంగాణకు చేశారని చెప్తున్నారు ఆయన. మీరు ఏం చేశారంట అంటే, ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన అవినీతి పైన మేము కొన్ని విచారణలు వేసి కేంద్ర ప్రభుత్వానికి రాస్తే ఆ విచారణ జరగకుండా కిషన్ రెడ్డి ఆపుతున్నారు. ఇది అలిగేషన్ కూడా ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు. ఒకటి నేను అనేది, యుద్ధం చేయమని కత్తి వణికిస్తే ఇంకోడు ఈ కత్తిలో ఉన్న యుద్ధం చేయమంటాడు. తెలంగాణ ప్రజలు నిన్ను ముఖ్యమంత్రి చేశారు, తెలంగాణ ప్రజలు మీకు అధికారం ఇచ్చారు. మీరు అవినీతి మీద కరప్షన్ చేసేటువంటి సత్తా, శక్తి తెలంగాణ పోలీసులకు, తెలంగాణ గవర్నమెంట్కు లేదని ఒప్పుకుంటున్నారా? నెంబర్ 1. మీరు ఎందుకు చేయడం లేదు? 2.5 సంవత్సరాలు అయింది కదా. మీరు ఊరూర తిరిగి మహబూబ్నగర్కి వెళ్తే మహబూబ్నగర్ ఎమ్మెల్యే మీద, మహబూబ్నగర్ మంత్రి మీద, నేను అధికారంలోకి వస్తే ఎమ్మెల్యే సంగతి చూస్తా, ఈయన చేసినటువంటి భూ ఆక్రమణను అరికడతా, టీఆర్ఎస్ది, ఈ ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి అధికార ఏవైతే అవినీతి ఉందో దాన్ని దర్యాప్తు చేస్తా, శ్రీశైలంకి సంబంధించో లేకపోతే అనేక రకాల ప్రాజెక్టులు ఈరోజు 1,00,000 కోట్లు కక్కిస్తా అని మాట ఇచ్చారు కదా. ఈరోజు ఎందుకు చేస్తలేరు 2.5 years అని నేను అడుగుతా ఉన్నాను. మాటలు కోటలు దాడతాయి. మీరేమనుకుంటున్నారు సార్, ఎందుకు చేయట్లేదని అనుకుంటున్నారు? రాహుల్ గాంధీ కేసీఆర్కు ఉన్నటువంటి అండర్స్టాండింగ్, ఎందుకంటే రాహుల్ గాంధీ ఎట్టి పరిస్థితుల్లో ఈ రోజు కాకపోయినా రేపైనా రేవంత్ రెడ్డి మీద విశ్వాసం లేదు. తెలంగాణలో ఏదో కొద్దిగా గొప్ప మన కేసీఆర్ ఉంటే మాకు సపోర్ట్ చేస్తాడు. రాహుల్ గాంధీ భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ఈరోజు చూశారు కదా విజయవాడ, తమిళనాడులో ఏమైంది, ఇన్ని సంవత్సరాలుగా ఉన్నటువంటి డిఎంకేని టపిక్ను వదిలేసింది. ఒక్క రోజులో సింగిల్ డేలో వదిలేసి టీవీకి తొట్టయిపోయింది. రేపు కూడా ఏదైనా మంచి అయినా చెడైనా అన్ని రాష్ట్రాలు ఆయన చూసుకుంటున్నాడు. ఇలాంటి ఎవరైనా శక్తులు, వ్యక్తులు ఎంబడి ఉంటారు. అందులో ఆయన లిస్ట్లో కేసీఆర్ ఉన్నాడు. కాబట్టే రేవంత్ రెడ్డి ఏం చేయలేకపోతున్నాడు. నిస్సాయమైనటువంటి పరిస్థితుల్లో, ఏం చేయలేనటువంటి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ మీద, కిషన్ రెడ్డి మీద రాళ్ళేస్తున్నాడు. సో ఇంట్రెస్టింగ్గా ఉంది. సో రాహుల్ గాంధీ మనసులో కేసీఆర్ ఉన్నాడు కాబట్టి రేవంత్ రెడ్డి కాస్త డిస్కంఫర్ట్. మీరు కాదని చెప్పండి. మీరు తమిళనాడు ఉదాహరణ చెప్పిన మీకు కాదు. నేను 50 సంవత్సరాలుగా డిఎంకేతో కలిసినటువంటి రాహుల్ గాంధీ ఒకే ఒక రోజులో అలాంటి డిఎంకే కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు 2 సీట్లు, 3 సీట్లు, 5 సీట్లు డిఎంకేతో పొత్తు పెట్టుకుని కాంగ్రెస్ గెలిచింది. ఒక్క సీటు కూడా తమిళనాడులో కాంగ్రెస్ గెలవలేదు. అసెంబ్లీలో, పార్లమెంటులో అన్ని రకాలుగా కాంగ్రెస్ పార్టీ ఎజెండాను డిఎంకే మూసింది. అలాంటిది ఒకటే రోజులో వదిలేసిపోయాడు. కాబట్టి తెలంగాణలో కూడా రేపో అది రైట్. సో రాహుల్ గాంధీ మనసులో కేసీఆర్ ఉన్నాడు కాబట్టి రేవంత్ రెడ్డిని పక్కన పెడుతున్నారు మీ పర్సెప్షన్. అయితే మోదీ మనసులో రేవంత్ రెడ్డి ఉన్నాడా, మెరేసే జోడో అని ఎందుకన్నారు ఆయన? అంటే డెవలప్మెంట్ విషయంలో ఆయన చాలా స్పష్టంగా, అది ఏ ప్రభుత్వం అయినా సరే, స్టాలిన్ ఉన్నప్పుడు కూడా స్టాలిన్ తోటి కలిసి పనిచేసాం. పినరన్ విజయ్ ఉంటే కేరళలో ఆయనతోటి కలిసి పనిచేసాం. ఈరోజు తమిళనాడులో కాంగ్రెస్ పార్టీ ఉంటే కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేస్తా ఉన్నాం. ఈరోజు తెలంగాణలో రేవంత్ రెడ్డి ఉంటే, కాంగ్రెస్ పార్టీ ఉంటే రేవంత్ రెడ్డి కలిసి పనిచేస్తాం. మోడీ గారి దృష్టిలో 2047లో ఒక డెవలప్డ్ ఇండియా ఎమర్జీ కావాలి, ఒక అభివృద్ధి చెందిన భారతదేశం కావాలి. సార్ అంత ఫార్మల్గా అనలేదు సార్, మోదీ గారు అంత ఫార్మల్గా అనలేదు.
మీరే అంతసేపు నా టైం ఉండదు కదా. బాసును అని పాజ్ ఇచ్చి నాతో నడువు అని సర్కాస్టిక్ గా అన్నారు, సంథింగ్ ఫిషీ అనిపించింది. అంతే కదా. ఒక కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి తోటి నువ్వు అనవసరంగా రాజకీయాలు చేయకు, కలిసి డెవలప్మెంట్ దృష్టి పెట్టు. నువ్వు ఇప్పుడు అంతకుముందు ఏమన్నాడైనా, మీరు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గుజరాత్ రాష్ట్ర అభివృద్ధి కోసం మా మన్మోహన్ సింగ్ గారు ఏ రకంగా అయితే మీకు సహకారం అందించారో, ఈరోజు తెలంగాణలో నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరు ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ గారు చేసినట్టు నాకు చేయాలన్నాడు. అప్పుడు ఓ మాట అన్నాడు, నేను మన్మోహన్ సింగ్ చేసినట్టు గుజరాత్కు సాయం చేస్తే ఇప్పుడు వస్తున్నటువంటి సాయంలో తెలంగాణకు 50% కూడా రాదు అని రాదు, చెప్పాడు. రాదు, కాబట్టి రావాలంటే నువ్వు ఆ రకంగా మాతో నడువు రావాలి అంటే కలిసి పనిచేయాలి అన్నాడు ఆయన. ఓకే. సో ఆయన మనసులో వేరే ఏం లేదు, వేరే ఎందుకు రాహుల్ గాంధీ మనసులో ఏదో ఉన్నట్టు మోదీ మనసులో ఏం లేదు. అసలు ఎందుకు ఉంటుంది? ఆ, రాహుల్ వేరే బిల్కుల్ ఈయన స్వతంత్ర వ్యక్తి కాదు కదా, ఈయన మాతో రావడానికి. అంటే మీరు చాలా రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు తీసుకున్నారు కదా, అలా ఇన్వైట్ చేస్తున్నారు అదే డైరెక్ట్ విషయం. ఈయన స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునేటువంటి వ్యక్తి ఈయన చేతుల్లో లేదు. దానికి ఒక పార్టీ ప్రెసిడెంట్ ఉన్నాడు, దానికి ఒక కమిటీ ఉంది, ఢిల్లీలో ఉండే నాయకత్వం. ఈయన ఒక రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి, ఈయన దేశానికి సంబంధించిన వ్యక్తి కాదు. ఓకే. కాబట్టి డెవలప్మెంట్ దృష్టిలో ఒక డెవలప్మెంట్ భారత ప్రభుత్వానికి సంబంధించినటువంటి వేదిక మీద, పొలిటికల్ స్టేజ్ కాదు, వ్యక్తిగతమైన స్టేజ్ కాదు. చెప్పాలనుకుంటే ఆ రకంగా ఏదైనా వ్యక్తిగతంగా మాట్లాడతారు కానీ అది కూడా లేదు. కాబట్టి ఒక ప్రభుత్వ వేదిక మీద ఒక ప్రభుత్వానికి సంబంధించి కలిసి పనిచేద్దాము, మేము రెడీగా ఉన్నాము. ఆయన ఆ మాట కూడా అన్నాడు, అన్ని రాష్ట్రాలు నాకు ఒకటే, అభివృద్ధి జరగాలంటే కలిసి పనిచేద్దాము. ఈరోజు దేశం అభివృద్ధి చెందాలంటే తెలంగాణ వెనుకుంటేనో, తమిళనాడు వెనుకుంటేనో, కేరళ వెనుకుంటేనో దేశం డెవలప్మెంట్ కాదు. అన్ని రాష్ట్రాలు కలిసి కట్టుగా ముందుకెళ్తేనే అభివృద్ధి జరుగుతుంది అనేటువంటి అభిప్రాయం వ్యక్తం చేయడం జరిగింది. రైట్, మళ్ళీ వస్తారు మీ దగ్గరికి. మోదీ గారి పొదుపు మంత్రంకు సంబంధించి ఈలోపు రామచంద్ర గారు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా లీడ్ చేస్తున్న మీరు ఈ రాష్ట్రంలో అధికారంలోకి రావాలంటే ఈ రాష్ట్రంలో బీజేపీ వస్తే ఏ మంచి చేస్తారు, ఈ ప్రభుత్వం చేస్తున్న వైఫల్యాలు ఏంటి అనేది న్యాచురల్గా జనాల దగ్గరికి తీసుకెళ్ళాలి. సేమ్ టైం భారతీయ జనతా పార్టీకి ఊపు వచ్చిన ప్రతిసారి పెద్ద జాయినింగ్స్, ఆపరేషన్ ఆకర్ష్ లాంటివి చూసాం. సో ఇప్పుడు మీరు బాధ్యతలు తీసుకున్న తర్వాత ఇతర పార్టీల నుంచి ఎవరైనా అప్రోచ్ అవుతున్నారా? ఆకర్ష్ ఉందా? ఏమన్నా క్షేత్రస్థాయిలో పోరాటాలకు సంబంధించి ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? జనరల్గా ఇవాళ రేపు ఒక పొలిటికల్ పార్టీస్ కూడా పాలిటిక్స్ ఆఫ్ కన్వీనియన్స్ ఎక్కువ ఉన్నది. మనందరికి తెలిసి దాంట్లో దాయాల్సిన అవసరం లేదు. అవి ఎలక్షన్స్ ఇప్పుడు లేవు కాబట్టి డెఫినెట్గా అటువంటి చేరికలు లేవు ఇప్పుడు ఎక్కడ కూడా. బట్ డెఫినెట్గా మాతోని చాలామంది రావడానికి సిద్ధంగా ఉన్నారు. మా మీద విశ్వాసం పెరుగుతూ ఉన్నది, ప్రజలకు విశ్వాసం పెరుగుతుంది, రాజకీయ పార్టీలో చాలామంది నాయకులకు విశ్వాసం మా మీద పెరుగుతూ ఉన్నది. ఎందుకంటే ఇన్ని ఫలితాలు చూసిన తర్వాత దేశంలో మోదీ గారి ఒక నాయకత్వం కూడా బలపడుతున్న నేపథ్యంలో తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీకి ప్రజా ఆదరణ పెరుగుతున్న సమయంలో చాలామంది మా దగ్గరికి వచ్చే ప్రయత్నం చేస్తారు. వస్తున్న దానికి ఆకర్షణ మేము అది స్వతహాగా వచ్చినటువంటి ఒక ప్రయత్నం మాత్రం, కానీ మేము ఎవరిని వాళ్ళు ఆకర్షితులు అవుతున్నారు, మీరు ఆకర్షణ గురి చేయట్లేదు. డెఫినెట్గా ఒకటి, ఈరోజు వేరే పార్టీల నుంచి రాజీనామా చేసి వస్తేనే పార్టీలు బలపడతాయి అనుకునేటువంటి ఆలోచన మీలాంటి పెద్దలు కూడా చేయదు. ఈరోజు ఇక్కడ కూర్చున్నారు, వీళ్ళంతా మేధావులు ఉన్నారు, లేకపోతే గ్రామీణ ప్రాంతాల్లో యూత్ ఉన్నారు. ఆ రకంగా వాళ్ళు చేరాలి తప్ప ఒక రాజకీయ పార్టీలో నుంచి చేరితేనే వాళ్ళే మునగాళ్ళు, వాళ్ళే ప్రజానాయకులు, వాళ్ళే ప్రజాభిమాన నాయకులు, వాళ్ళు ఆ పార్టీలకు రాజీనామా చేసి బీజేపీలో చేరితేనే లేకపోతే ఇంకో పార్టీలో చేరితేనే పార్టీలు బలపడతాయి అనుకుంటే తప్ప, నా అభిప్రాయం, వ్యక్తిగత అభిప్రాయం. కాబట్టి మీలాంటి మేధావులు రావాలా, అది చేరుతుందా లేదా చూడు. ఇప్పుడు నా పార్టీ బీజేపీలో తెలంగాణలో ప్రతిరోజు ఏదో ఒక గ్రామం నుంచో ఏదో ఒక టౌన్ నుంచో మా అధ్యక్షుల వారి నేతృత్వంలో యూత్ చేరుతూనే ఉంటారు. అది కోరుకోవాలి మనం. రాజకీయ పార్టీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజీనామా చేసి అక్కడ మోసం చేసి వెన్నుపోటు పొడిచి బీజేపీలో ఎడితేనే ఏ పార్టీ అయినా సరే బలపడతాది అనుకోవడం మంచిది కాదని నా అభిప్రాయం. సార్, ఇప్పటిదాకా చేరిన వాళ్ళంతా అట్లా చేరినట్టేనా? వేరే పార్టీ నుంచి మీ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలో, ఎంపీలో అదొక్కటే కాదు అంటూ నేను. అదొక్కటే అన్న పాయింట్ ఏంటంటే మీరు అన్నారు ఎవరు ఆకర్షించ